నాన్న ఇది సిస్టమ్ కొంచెం నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉంది. సో మీరు ఏం చేస్తారంటే నేను చెప్పేది వింటూ ఉండండి. మీకు ప్రాబ్లం నేను వాట్సాప్ లో సెండ్ చేస్తానమ్మా. ఇక్కడ ప్రాబ్లము ఎన్నో ప్రాబ్లం అని చెప్పుకున్నాము, 14th ప్రాబ్లం అన్నాము. 14th ప్రాబ్లం వచ్చేసి నేను ఐ విల్ సెండ్ ఇన్ యువర్ వాట్సాప్. సో మీరు క్లాస్ వాట్సాప్ లో చెక్ చేస్తూ వినండి. ఈ రోజుకి ఒక రోజు అదేదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది కాబట్టి ఒక్కసారి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అమ్మా. టుమారోకి అన్ని సెటరేట్ అవుతారులేండి. ఇప్పుడు నేను కూడా ల్యాప్టాప్ లోనే చెప్తున్నాను. కనెక్ట్ కావడం లేదు మేడం. హూ ఇస్ దిస్? మోహిదా? ఐ థింక్ మోహిదే అనుకుంటాను. మిగతా వాళ్ళకి అయింది కదమ్మా. ట్రై అగైన్ మేడం. ఎవరు నువ్వు ఉన్నావా? ఇంకెవరు మరి నాకు మెసేజ్ చేస్తూ ఉండేది? 82 ఎవరిది ఇది? మోహిద్, నేను ప్రాబ్లం వాట్సాప్ లో సెండ్ చేస్తాను. 14th ప్రాబ్లం ఒకసారి క్లియర్ గా వాట్సాప్ లో చెక్ చేసుకోండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఈరోజు ఒక్కరోజేలేండి. ఒకసారి చెక్ చేసుకోండి. వాట్సాప్ లో సెండ్ చేస్తాను చూడండి అమ్మా. ఇక్కడ ఫస్ట్ మెటీరియల్ అనేది తీసుకుంటాము. స్టేట్మెంట్ అనమాట. యాజ్ యూజువల్ గా స్టేట్మెంట్ వేసుకుంటాము. 50% కెపాసిటీ, 60% కెపాసిటీ, 70% కెపాసిటీ. 10,000 యూనిట్స్ 50%. 60% ఇక్కడ మనకు ప్రాబ్లం లో ఇచ్చిండేది 50% కు 10,000 అయితే 60% కు హౌ మచ్ అనండి. హౌ మచ్ అన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 10,000 by 50 into 60, 12,000 యూనిట్స్ వస్తుంది. దెన్ నెక్స్ట్ 10,000 by 50 into 70, 14,000 యూనిట్స్. ఓకే. ఫస్ట్ మెటీరియల్. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ మెటీరియల్? 100 per unit. 100 into 10,000 units, 10 lakhs. Next, what is the cost of 60% capacity? ఇక్కడ ఏం చెప్పారు? 2% ఇంక్రీజ్ చేసుకోమన్నారు. 2% ఇంక్రీజ్ అంటే ఎంత వస్తుందండి? 100 into 2 into 100 వేసుకుంటే what is the amount? ఎంత వస్తుంది అమౌంట్? 2 rupees వస్తుంది. అంటే 102. 60% దగ్గరకు వచ్చేసరికి 102 అని అంటే ఇక్కడ అమౌంట్ ఎంత వస్తుందమ్మా? 102 into 12,000 యూనిట్స్, 12 lakhs 24,000. అలానే 70% కెపాసిటీ దగ్గరికి వచ్చేసరికి 4% ఇంక్రీజ్ అన్నారు. 4% మీన్స్ 4% అంటే 100 into 4/100 వేసుకుంటే 4 rupees. 100 plus 4, 100 plus 4 తీసుకుంటేమో ఇక్కడ ఏమవుతుంది? 104 వస్తుంది. 104 into 14,000 యూనిట్స్, 14,46,000. దిస్ ఇస్ ద మెటీరియల్. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్. నెక్స్ట్ వేజెస్. హౌ మచ్? 130. వేజెస్ 30 rupees అండి. వేజెస్ 30 rupees into 10,000, 3 lakhs. 30 rupees into 12,000, 30 rupees into 30 rupees into 12,000, 3 lakh 60,000. Then 30 rupees into
14,000 4,20,000. Okay, now prime cost is 130 into 10,000, 130 into 10,000 అంటే what is the amount? 13 lakhs. అలానే 132 into 12,000 అంటే 15,84,000. Next 134 into 14,000 అంటే 18,76,000. Okay, Nama? This is the prime cost. Then next factory overheads. Fixed 20%, 40%. Fixed 40% for the cost per unit 20 rupees. 20 into 40 by 100. 20 into 40 by 100. What is the amount? 8 rupees. 8 into 10,000. 8 into 10,000. 80,000. Fixed ante em cheptunnamandi? Fixed ante cost amount is fixed. Cost amount is fixed. Then next వచ్చేసి cost amount is fixed. Rate cost per unit is changed. Okay, cost per unit is changed ante how to calculate the cost per unit? 80,000 by 12,000. That is the 6.67. Then next 80,000 by 14,000, 5.71. Okay, next variable 20%, 20 rupees lo 8 rupees fixed అయితే remaining 12 is variable. Variable 12 into 10,000, 1,20,000. 12 into ఇక్కడ ఏమవుతుంది వేరియబుల్ అన్నప్పుడు రేటు ఉన్నారు వెళ్ళి అమర్ బుక్ స్టాల్ తెలీదా? సరే, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడైతే వేరియబుల్ అంటే ఏం చెప్తున్నామమ్మా? వేరియబుల్ వచ్చేసి కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ అవ్వదు, అమౌంట్ వచ్చేసి చేంజ్ అవుతుంది. కాస్ట్ పర్ యూనిట్ 12 అన్నప్పుడు 12 into 10,000 వేసుకుంటాం, 1,20,000. దెన్ నెక్స్ట్ వచ్చేసి 12 into 12,000 వేసుకుంటే 1,44,000. అలానే 12 into 14,000 వేసుకుంటే 1,68,000. ఓకే, దిస్ ఇస్ ద వర్క్స్ కాస్ట్. ఇది కూడా టోటల్ చేసుకుంటాం. 150, 15 lakhs, 150.67, 18,08,000, 151.71, 21,24,000. Okay, then add administrative overheads. Fixed 50%. 30 rupees లో 50% అనంటే 50% అంటే మా 15 rupees. ఫిక్స్డ్ 15 into 10 వేసుకుంటే 1,50,000. 1,50,000 is fixed. Then cost per unit వచ్చేసి 1,50,000 by 12,000. 12,000, 12.50. అలానే 1,50,000 by 14,000, 10.72. ఓకేనా? దెన్ వేరియబుల్ ఆల్సో, వేరియబుల్ ఏంటి ఇక్కడ? రేట్ ఫిక్స్డ్ ఉంటుంది, అమౌంట్ చేంజ్ అవుతుంది. 15 into 10,000, 1,50,000. 15 into 12,000, 1,80,000. 15 into 14,000, 2,10,000. This is the cost of production. Cost of production 50% capacity 180, 18 lakhs. 60% is 178, 21,38,000. Then next 70% వచ్చేసి 177.43, 24,84,000. Okay, then next add selling and distribution overheads. There is no selling and distribution overheads, nil. The total cost is same, cost of production, total cost. Okay, then profit is 200 sales antunnaru, total cost is 180 anante, profit is 20. అలానే అమౌంట్ కూడా చూసుకోండి. 200 into 10,000 అయితే 20 lakhs సేల్స్ వస్తుంది. ప్రాఫిట్ 20 అన్నప్పుడు 2 lakhs అండి. ఇలా మీరు క్యాల్కులేట్ చేయాలి.
బట్ ఇక్కడ 60% దగ్గర వచ్చేసి 3% ఏమవుతుందని చెప్పాము, 3% వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. వాట్ ఇస్ ద సేల్ పర్ యూనిట్ వచ్చేసి 200 ఇంటూ 3/100 వేసుకుంటే వాట్ ఇస్ ద రూపీస్, వాట్ ఇస్ ద అమౌంట్, 6 రూపీస్ వస్తుంది. 6 రూపీస్ 200 లో లెస్ చేస్తే 94 రూపీస్. 60% capacity is 94 rupees. Then 70% capacity 5% అంటున్నారు. 5% అంటే 200 ఇంటూ 5/100 వేసుకుంటే 10 రూపీస్. 10 రూపీస్ లెస్ చేస్తే 190. ఇది ఈ ప్రాబ్లం లో ఉన్న స్పెషల్ అన్నమాట. టెల్ మీ ఎనీ డౌట్స్? సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. I'm extremely sorry. This is not my mistake. Network problem andi. Network problem. Okay. Participants. Wait. I will take the screenshot. Pick this call attendance. Every day send cheyali. Okay. Tell me any doubts? ఇంకా టైం అవుట్ అవుతుంది. మీరు ఒకసారి ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నవీన్ రాక్ హ్యాండ్ రైజ్ చేశాడు. నవీన్ అప్పుడు రాలేదనా లేకపోతే ఇప్పుడేమి చెప్పునన్నా?